ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో, బేసికల్‌గా ఇది కూడా 2 ఇయర్స్ పీజీ ప్రోగ్రామ్. అంటే 4 సెమిస్టర్స్ ఉంటాయి దీంట్లో గూడా. సో, ఫైనల్ ఇయర్‌లో ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి లైక్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే లైక్ అండర్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయినంక ఇది పీజీ అనమాట. ఎంసీఏ అనేది పీజీ. సో, ఇక్కడ మనకి ఎవరు ఎలిజిబుల్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్‌లో మళ్ళీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఫస్ట్ కేటగిరీలో వస్తారు. తర్వాత బీకామ్ వాళ్ళు చేయొచ్చు. సో, ఇలా మీకు ఒకవేళ మ్యాథ్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ యూజీలో ఉంటే గనక మీరు ఎలిజిబులే. అండ్ దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఐసెట్ అనేది ఉంటుంది. లైక్ టీఎస్ ఐసెట్, ఏపీ ఐసెట్ అలా. ఇన్ కేస్ మీరు అబ్రాడ్‌లో చేయాలి, లేకపోతే ఐఐటీ కాలేజెస్‌లో చేయాలి అంటే దట్స్ డిఫరెంట్. సో, కొన్ని లైక్ టాప్ కాలేజెస్, యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే లైక్ ఎంట్రన్స్ వాళ్ళే ఎగ్జామ్ పెడుతూ ఉంటారు. లేకపోతే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ పీజీ చేయాలి అంటే ఇన్‌ఫాక్ట్ ఎంటెక్ కూడా ఉంటుంది అలానే.